నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విజయవాడలో పూర్ణాహుతితో ముగిసిన దసరా ఉత్సవాలు. రాజరాజేశ్వరి దేవిని దర్శించుకునేందుకు భక్తులు బారులు. దేవరగట్టు కర్రల సమరానికి సర్వం సిద్ధం. గొడవలకు అవకాశమున్న 300 మంది బైండోవర్. దక్షిణ కొరియా సాంగ్డో సెంట్రల్ పార్కులో నారాయణ పర్యటన. అమరావతి స్మార్ట్ సిటీలో నిర్మించేలా ప్రణాళికలు. దిగుమతులపై ఎక్కువగా ఆధారపడటం సరికాదన్న ఆర్ఎస్ఎస్ చీఫ్. స్వదేశీ ఉత్పత్తులకు మించిన ప్రత్యామ్నాయం లేదని వ్యాఖ్య. $500 బిలియన్ చేరిన ఎలాన్ మస్క్ సంపద. రెండో స్థానంలో ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై విజయదశమిని పురస్కరించుకుని అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. దసరా ఉత్సవాల సంపూర్ణన్యాన్ని అందరికీ అందింపజేసే అపరాజితాదేవిగా, చల్లని తల్లిగా కనకదుర్గమ్మ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. సకల శుభాలు, విజయాలు అమ్మవారి దివ్య దర్శనం ద్వారా లభిస్తాయనే విశ్వాసంతో వేలాదిగా భక్తులు, భవానీలు ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. అనేక కోట్ల సూర్యుల కాంతి, అనేక కోట్ల చంద్రుల కాంతి కలిసినటువంటి దివ్యమైనటువంటి కాంతులతో అమ్మవారు ప్రకాశిస్తూ, ఆమె యొక్క నివాస స్థలం మణిద్వీపంలో కామేశ్వరుడి యొక్క వామభాగంలో ఆ అమ్మవారు 5 దేవతలు కలిగినటువంటి సింహాసనం మీద ఉంటూ లోకాలను ఏలుతూ ఉంటుంది. అనేక కోటి బ్రహ్మాండ నాయిక, ఆమె శ్రీచక్ర సంచారిణి. అటువంటి ఆ అమ్మవారిని ఈ రోజున విజయదశమి రోజున మనం దర్శించుకుంటూ ఉన్నాం. విజయదశమి అంటే అఖండమైనటువంటి విజయాన్ని ప్రసాదించేటువంటి ఈ దశమికి విజయ అనేటువంటిది బిరుదునామం. కాబట్టి ఏంటంటే ఈ రోజున అమ్మవారిని చక్కగా పరమశాంత స్వరూపంతో ఉన్నటువంటి తల్లిని మనం దర్శించి అమ్మవారి అనుగ్రహంతో సర్వాభీష్ట సిద్ధిని పొందగలం. అమ్మవారు అనేక కోటి బ్రహ్మాండాలు ఏలుతూ సర్వ అభీష్టములతో పాటు సామ్రాజ్య సిద్ధిని కూడా ఇచ్చేటువంటి తల్లి ఆ అమ్మవారు. చివరిగా జ్ఞానమిచ్చి ముక్తిని ఇచ్చేటువంటి తల్లి. అటువంటి ఆ జగన్మాతను మనం దర్శించినట్లయితే అమ్మ అనుగ్రహంతో సర్వాభీష్ట సిద్ధితో పాటు తత్వజ్ఞానం కూడా కలుగుతుంది. దసరా పండుగ సందర్భంగా ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ రాజరాజేశ్వరి అలంకారంలో దర్శనమిస్తున్నారు. భక్తులు భారీ సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కనకారావు నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రికి అమ్మవారి భక్తులు పోటెత్తారు. దేశ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చేపట్టారు. అధికారులు చేపడుతున్నారు. ప్రస్తుతం మనం ఈ కంపార్ట్మెంట్ లో వేసి ఉన్న భక్తుల దగ్గర ఉన్నాము. వీళ్ళందరూ కూడా చూడొచ్చు. వీళ్ళెవరికి అసౌకర్యం కలగకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత కూర్చోడానికి అవకాశం కల్పిస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళెవరికి అసౌకర్యం కలగకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత కూర్చోడానికి అవకాశం కల్పిస్తున్నాయి. ఎందుకంటే చిన్న పెద్ద అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా తాగునీరు ఇవన్నీ కూడా అందించే పని చేస్తున్నారు. వాళ్ళకి ఎవరికి అసౌకర్యం కలగకుండా దానికి కూడా అవకాశం కల్పించారు. అదేవిధంగా వేగవంతంగా జరుగుతుంది. తొలగించి అక్కడి నుంచి అక్కడికి మిగతా వాళ్ళని తరలించేదానికి అవకాశం ఉండేటట్లుగా చూస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకి అధికారులు చర్యలు చేపడుతున్నారు. తాగునీరు సైతం అందుబాటులో ఉండడంతో భక్తులు అయితే సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బిస్కెట్లు కూడా ఎవరైనా ఆకంత ఉండే వాళ్ళకి చిన్నపిల్లలకి వీళ్ళందరూ కూడా అందించే పరిస్థితి ఉంది. వివిధ ప్రాంతాల నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. పవన్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎయిర్పోర్ట్లు ఎలా ఉన్నాయి? మధ్య కూడా ఇచ్చారు.
దక్షిణ కొరియా సాంగ్డో సెంట్రల్ పార్కును మంత్రి నారాయణ, సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు అధికారులు సందర్శించారు. సాంగ్డో స్మార్ట్ సిటీ మధ్యలో 101 ఎకరాల్లో విస్తరించిన సముద్రపు నీటి పార్కును పరిశీలించారు. దక్షిణ కొరియాలోని మొదటి స్మార్ట్ సిటీ సాంగ్డోలో గ్రీన్ స్పేస్కు అధిక ప్రాధాన్యత ఇస్తూ సెంట్రల్ పార్కును భారీగా నిర్మించారు. దక్షిణ కొరియా సంస్కృతి ఉట్టిపడేలా ప్రపంచంలోని అందమైన వృక్ష జాతులతో అద్భుతంగా ఏర్పాటు చేశారు. సెంట్రల్ పార్కు నమూనాలను అమరావతి స్మార్ట్ సిటీలో భారీ పార్కుల నిర్మాణంలో ఉపయోగించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. దక్షిణ కొరియాలోని పార్కులు రివర్ ఫ్రంట్ మోడల్ తరహాలో అమరావతి అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించనున్నట్లు చెప్పారు. కర్నూలు జిల్లా హొలగుంద మండలం దేవరగట్టులో జరగనున్న కర్రల సమరానికి సర్వం సిద్ధమైంది. విజయదశమి సందర్భంగా అర్ధరాత్రి దేవరగట్టులో బన్నీ ఉత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో హింస చెలరేగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. 100 సీసీ కెమెరాలు, 5 చెక్పోస్టులు, 10 పికెట్లు ఏర్పాటు చేశారు. దేవరగట్టు పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున విద్యుత్ దీపాలు పెట్టారు. ఇప్పటికే రింగులు తొడిగిన 300 కర్రలు స్వాధీనం చేసుకున్నారు. గొడవలు సృష్టించే అవకాశం ఉన్న సుమారు 300 మందిని బైండ్ ఓవర్ చేశారు. కర్రల సమరాన్ని కర్రల సంబరంగా జరుపుకోవాలని కోరుతున్న కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్తో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి. కర్నూలు జిల్లా దేవరగట్టులో ప్రతి సంవత్సరం విజయదశమి రోజున కర్రల సమరం జరుగుతుంది. ఈ కర్రల సమరంలో హింస చెలగరేయకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారు ఉన్నారు. సార్ నమస్తే. ఈ దేవరగట్టు కర్రల సమరం నేపథ్యంలో ఎట్లాంటి చర్యలు చేపట్టారు? సో మనకి విజయదశమి రోజు జరిగే బన్నీ ఉత్సవం, మీరు కర్రల సమరం అంటున్నారు, నేను బన్నీ ఉత్సవం అంటున్నాను. ఆల్రెడీ ఇప్పటిదాకా 2 మీటింగ్స్ మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో కండక్ట్ చేసి ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమేమి చర్యలు తీసుకోవాలి అన్ని ప్రిపరేటరీ మీటింగ్స్లో చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఇప్పటికీ దాదాపు అన్ని ప్రిపరేషన్స్ కంప్లీట్ అయినాయి. సో ఈసారి నిఘా కోసము 100 సీసీటీవీ కెమెరాస్ కంట్రోల్ రూమ్తో పాటు పెడుతున్నాము. దీంతో పాటు 20 బెడెడ్ టెంపరీ హాస్పిటల్ కూడా అక్కడ అరేంజ్ చేయడం జరిగింది. బందోబస్తుకి దాదాపు 700 మంది సిబ్బందితో 2 అడిషనల్ ఎస్పీలు, 7 డిఎస్పీలతో పాటు మనం బందోబస్తు అరేంజ్ చేయడం జరిగింది. సో ఒక 5 ప్లేస్లో చెక్ పోస్టులు అరేంజ్ చేశాము, ఒక 10 ప్లేస్లో పికెట్ అరేంజ్ చేశాము. దీంతో పాటు రోప్ పార్టీస్, రైట్ గేర్ ఎక్విప్మెంట్తో పాటు కొంతమంది స్టాండ్ బైలో కూడా ఉంటారు. లాస్ట్ 2-3 ఇయర్స్లో బన్నీ ఉత్సవంలో ట్రబుల్ మాంగరర్స్ అంటే ఎవరు ఈ ఇష్యూస్ క్రియేట్ చేశారో వాళ్ళని కూడా మనం గుడ్ బిహేవియర్ కోసం బైండ్ ఓవర్ చేయడం జరిగింది. దీంతో పాటు ఐరన్ రింగ్స్తో పాటు స్టిక్స్ ఏమైనా అవి కూడా మనం కోఆర్డినేట్ సర్చ్ భాగంగా సీజ్ చేశాము. ఒక కేసు ఆర్మ్స్ యాక్ట్లో కూడా ఒక కేసు పెట్టడం జరిగింది. సార్, ప్రతి సంవత్సరం ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా హింస జరుగుతూనే ఉంటుంది, చాలా మంది గాయాలు అవుతూ ఉంటాయి. సార్, ఈసారి ప్రత్యేకంగా ఏమైనా చేస్తారు? సో ఇది హింస అని చెప్పలేము, ఎందుకంటే కొంతమంది తెలుసో తెలియకో తాగి వస్తారు. తాగి ఆ కర్రలు విన్యాసాలు చేస్తున్నప్పుడు రియాక్షన్ టైం తక్కువ ఉంటుంది కాబట్టి ఆ కర్రలు తలకి తగిలి ఇంజురీస్ జరుగుతాయి. సో లాస్ట్ ఇయర్ ఈ పాత కక్షలు ఈ టైంలో మనం సెటిల్ చేద్దామనే వాళ్ళని మొత్తం అరికట్టాము. ఈసారి కూడా మొత్తం అందరినీ చుట్టుపక్కల గ్రామంలో కూడా ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అన్ని ఆల్రెడీ హోంవర్క్ చేసి అందరినీ బైండ్ ఓవర్ చేయడం జరిగింది. తర్వాత గట్టిగా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరు ఏదైనా మిస్చీఫ్ చేసినా ఇమీడియట్లీ సీసీటీవీ కెమెరాస్లో కవర్ అవుతాయి, తర్వాత యాక్షన్ ఉంటుందని వాళ్ళందరికీ తెలుసు. సో అందుకే మనం అవగాహన కూడా పెట్టడం జరిగింది. సో ఇన్ కేస్ ఈ విన్యాసాలు టైంలో పొరపాటున ఇంజురీస్ జరిగే తప్ప హింసలు అనే కోణము ఈసారి ఉండదు అని నేను చెప్తాను. సరే, ఆలయ కమిటీకి కానీ అక్కడ ఉన్నటువంటి ఆలయ పెద్దలకు కానీ ఈ ఉత్సవ కమిటీకి కానీ పోలీసుల నుంచి ఎట్లాంటి సపోర్ట్? సో ఆలయ కమిటీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగిందండి. సో అక్కడ కొద్దిగా గట్టిగా బ్యారికేడింగ్ చేసాము. కొద్దిగా మీరు వెళ్ళి టెంపుల్లో చూస్తే లోయ ఉంటుంది. సో ఆ లోయలో ఎవరు పడి ఇంజుర్ కాకుండా అందరికి అక్కడ గట్టిగా R&B ద్వారా బ్యారికేడ్ వేయడం జరిగింది. సో మనం వీ ఐడెంటిఫైడ్ ప్లేసెస్ వేర్ పీపుల్ మే గెట్ ఇంజర్డ్. సో ఆ ఇంజురీస్ ఎక్కడెక్కడ వస్తాయో ఆ టైంలో ఎక్కడెక్కడ ప్రివెంటివ్ మెజర్స్ కావాలో అవన్నీ మనం బ్యారికేడింగ్ వేసి ప్రివెంటివ్ మెజర్ చేయడం జరిగింది. హాస్పిటల్ తర్వాత కొన్ని అంబులెన్స్ ఎక్కువ పెట్టమని రిక్వెస్ట్ చేశారు, అవి చేశాము. సార్, ప్రతి సంవత్సరం ట్రాఫిక్ సమస్య అవుతుంటుంది, తర్వాత పార్కింగ్ కూడా ఇబ్బంది అవుతుంటుంది, దీన్ని ఎట్లా అధిగమిస్తారు? సో ఈసారి మనం పార్కింగ్ అన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ వెళ్ళి రావడానికి ఒకటే రోడ్ అండి. సో R&B వాళ్ళతో మాట్లాడి గుంతలు ఏమున్నాయి, మట్టి రోడే ఉంది, బట్ మట్టి రోడ్లు కూడా గుంతలు ఉంటే అక్కడ మట్టి కాకుండా వెట్ మిక్స్ వేసి అక్కడ కొద్దిగా ప్లేన్
రోడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ కొత్త రోడ్ కూడా శాంక్షన్ అయింది. వర్షాకాలం వల్ల ఇప్పుడు వాళ్ళు పని స్టార్ట్ చేయలేకపోయారు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఉత్సవం తర్వాత అక్కడ ఒక పక్క 6 కిలోమీటర్స్ R&B వాళ్ళు రోడ్ కూడా శాంక్షన్ అయింది, వాళ్ళు కూడా చేస్తారండి. బట్ అదర్వైజ్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ గుడ్ నెంబర్ ఆఫ్ పార్కింగ్స్, తర్వాత మనం డైవర్జన్స్ పెట్టాము, చెక్ పోస్ట్లో పెట్టాము. సో ఆల్ ఎవ్రీథింగ్స్ ఇన్ ప్లేస్ అండి. సార్, ఫైనల్గా బన్నీ ఉత్సవంలో పాల్గొనే ప్రజలకు ఏం చెప్తారు? మనం అర్థం చేసుకోవాలి ఇవి ఎలా వచ్చింది, మన సంస్కృతి ఎలా వచ్చింది. సో ఇప్పుడు ఆ టైంలో పైన ఉన్న టెంపుల్కి స్టెప్స్ ఉండేవి కాదు. సో ఆ స్టెప్స్ ఆ హిల్ ఎక్కడానికి ఆ కర్రలతో వెళ్ళేవాళ్ళు. ప్లస్ లైట్స్ ఉండేది కాదు. సో ఆ దివిటీలు తీసుకెళ్లేవాళ్ళు. ఇంకొకటి, మన దేవుడిని మనం పక్క విలేజ్ తీసుకెళ్తే అక్కడ పంటలు బాగా వస్తాయని అవి నమ్మకం ఉండేది పాత రోజుల్లో. సో అది పక్క విలేజ్ వాళ్ళు తీసుకెళ్ళడానికి ట్రై చేసేవాళ్ళు. ఈ విలేజ్ దేవరగట్టు ఏం విలేజ్ ఉందో ఆ విలేజ్ వాళ్ళు ఆపడానికి చూసేవాళ్ళు. అది వస్తూ అది ఒక సిస్టమ్ లాగా, అంటే తీసుకెళ్లడమే ఒక ఆచారం ఏమో అని అందరికీ అనుకొని, సో దాంట్లో డిస్టర్బెన్స్ అని రావడం జరుగుతుందండి. సో ఇవన్నీ అవేర్నెస్ చాలా 2-3 ఇయర్స్ నుంచి ఇప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ బాగానే చేశారు. ఈసారి కూడా చేశాము. సో సమరం సో ఏది కావాలో ప్రజలు వాళ్ళే డిసైడ్ చేసుకోవాలని నేను చెప్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారు చెప్తాను. కెమెరామెన్ శేషుతో శ్యామ్ ఈటీవీ న్యూస్ కర్నూలు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఉదయం బ్రహ్మోత్సవాల్లో ఆఖరి ఘట్టమైన చక్ర స్నానాన్ని శాస్త్రోక్తంగా అర్చకులు నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు శ్రీవారి పుష్కరిణిలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి చక్రతాళ్వార్కు అర్చకులు శాస్త్రోక్తంగా తిరుమంజనం నిర్వహించారు. అనంతరం చక్రతాళ్వార్కు అర్చకులు పుష్కరిణిలో పవిత్ర స్నానం చేయించారు. అనంతరం భక్తులు పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించడంతో వేడుకగా బ్రహ్మోత్సవాలు ముగిశాయి. 8 రోజుల పాటు వివిధ వాహన సేవలపై వివిధ అలంకారాల్లో మలయప్ప స్వామి 4 మాడ వీధుల్లో ఊరేగిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణం కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి. ఒక్కసారి పలికి చూడు గోవిందనామం, ఒక్కసారి పలికి చూడు గోవిందనామం, చిక్కులన్నీ తీర్చి బ్రోచు చిద్విలాసనామం. ఒక్కసారి పలికి చూడు గోవిందనామం, చిక్కులన్నీ తీర్చి బ్రోచు చిద్విలాసనామం. ఆపద మృక్కులు తీర్చే నల్లనయ్య నామం, ఆపదములు మొక్కగా పల్లవించు ప్రాణం. ఆపద మృక్కులు తీర్చే నల్లనయ్య నామం, ఆపదములు మొక్కగా పల్లవించు ప్రాణం. గోవింద 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 నామం, ఆనందమానందమానందగానం. గోవింద 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 నామం, ఆనందమానందమానందగానం. ఒక్కసారి పలికి చూడు గోవిందనామం. నారదాది ముని ముఖ్యులు పలికిన నామం, శారదాది గౌరీశులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. విజయదశమి సందర్భంగా అమ్మవారి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు. గన్నవరం నియోజకవర్గంలోని అంబాజీపేట, అయినవిల్లి, మామిడికుదురు, పి గన్నవరంలో విజయదశమి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో కొలువైన శ్రీ గంగారమ్మ అమ్మవారు విజయదశమి పర్వదినం నాడు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి మూల విరాట్టును ఇవాళ సూర్యకిరణాలు తాకలేదు. వర్షాల కారణంగా ఇవాళ సూర్యుడు దర్శనమివ్వకపోవడంతో ఈసారి భక్తులకు నిరాశే మిగిలింది. ప్రతి సంవత్సరం ఉత్తరాయణం, దక్షిణాయనం మార్పుల్లో సూర్యకిరణాలు తాకడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి ఏటా మార్చి 9, 10, అక్టోబర్ 1, 2 తేదీల్లో గర్భగుడిలో ఉన్న స్వామివారి
మూల విరాట్ను సూర్యకిరణాలు తాకడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. వాహనాలు పడుతుండడంతో సూర్య దేవాలయానికి భక్తులు రాలేదు. దసరా వేడుకల్లో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు వెంకటేశ్వర స్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఆలయం రద్దీగా మారింది. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. కలెక్టర్ దంపతులకు ఆలయ విశిష్టతను వివరించిన అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పిఏ ఖాజాను బుధవారం రాత్రి హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు ఉదయం కడపకు తీసుకొచ్చి రహస్య ప్రదేశంలో ప్రశ్నిస్తున్నారు. కడప ఎమ్మెల్యే మాధవరెడ్డిపై అసభ్యకరమైన పోస్టులను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారని ఖాజాపై కడప 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇతనితో పాటు అంజాద్ బాషా, ఆయన సోదరుడు అహ్మద్ బాషాపై కూడా కేసులు నమోదయ్యాయి. తనను అసభ్యకరంగా మాట్లాడిన మహిళల వీడియోలను వైసీపీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేసినట్లు ఎమ్మెల్యే మాధవిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై ఖాజాను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ఉదయం ఢిల్లీలోని రాజ్ఘాట్ను సందర్శించిన ముర్ము గాంధీ స్మారకానికి అంజలి ఘటించారు. గాంధీజీ ఇచ్చిన శాంతి, సహనం, సత్యం అనే సందేశం మానవాళికి ప్రేరణ ఇస్తుందని అంతకుముందు ముర్ము పోస్టు చేశారు. గాంధీ స్ఫూర్తితో సత్యాహింస మార్గాన్ని అనుసరిస్తూ దేశ సంక్షేమం, పురోగతికి కట్టుబడి ఉందామని, పరిశుభ్రమైన సాధికారత కలిగిన సుసంపన్న భారత్ను నిర్మించుకుందామని పిలుపునిచ్చారు. మహాత్ముడి అసాధారణ జీవితం, ఆదర్శాలు మానవ చరిత్ర గమనాన్ని మార్చాయని మోదీ పోస్టు చేశారు. ధైర్యం, నిడారంభతతో మార్పును సాధించవచ్చని గాంధీ నిరూపించారన్నారు. వికసిత భారత్ను నిర్మించడం కోసం మేము ఆయన మార్గాన్ని అనుసరిస్తూనే ఉంటామని మోదీ రాసుకొచ్చారు. సత్యం, అహింస, సత్యాగ్రహం వంటి అత్యున్నత విలువల ద్వారా యావత్ ప్రపంచానికి మహాత్ముడు శాంతి మార్గాన్ని చూపించారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఆయన ఆదర్శాలు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రముఖులు నివాళులర్పించారు. స్వాతంత్ర్య సముపార్జనలో గాంధీ ముందుండి దేశాన్ని నడిపించారని చంద్రబాబు తెలిపారు. ఆ మహాత్ములు చూపిన బాట, ఆయన ఆచరించిన విలువలు యువతరానికి ఆదర్శం కావాలన్నారు. అప్పుడే మనం కలలు కంటున్న నవభారత దేశం సాకారమవుతుందని సీఎం ట్వీట్ చేశారు. జై జవాన్, జై కిసాన్ నినాదంతో లాల్ బహదూర్ శాస్త్రి దేశంలో కొత్త ఉత్సాహం నింపారని ముఖ్యమంత్రి తెలిపారు. లాల్ బహదూర్ శాస్త్రి త్యాగ నిరతి యువతరానికి స్ఫూర్తి కావాలన్నారు. గాంధీజీ ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాలని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. తుది శ్వాస వరకు దేశం కోసం సేవలందించిన నిస్వార్థ వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి అని లోకేష్ అన్నారు. నీతికి, నిరాడంబరతకు మారుపేరుగా నిలిచారని పోస్టు చేశారు. అమెరికా ప్రభుత్వ షట్డౌన్ ప్రభావం H1B వీసాలపై కూడా పడనుంది. భారీ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులను పక్కన పెట్టనుండడం, కార్యాలయాలు మూతపట్టడం వల్ల వీసాల ప్రాసెసింగ్ను కూడా నిలిపివేయనున్నారని ఇమిగ్రేషన్ అటార్నీ నికోల్ గునరా వెల్లడించారు. షట్డౌన్ ముగిసిన తర్వాతే ఈ ప్రక్రియ తిరిగి ప్రారంభమవుతుందని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్లో ఫెడరల్ నిధులకు సంబంధించి కేటాయింపులు లేకుండా వీసాల ప్రక్రియ ముందుకు సాగదన్నారు. H1B కేటాయింపుల కోసం తొలుత లేబర్ కండిషన్ అప్లికేషన్ను కార్మిక శాఖ వద్ద దరఖాస్తు చేసుకోవాలి. ఒకసారి అక్కడి నుంచి ధృవీకరణ లభించగానే యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ USCIS వద్ద సదరు కంపెనీ H1B పిటిషన్ దాఖలు చేస్తుంది. USCISను కేవలం వీసాల ఫైలింగ్ ఫీజులతోనే నిర్వహిస్తారు. దీనిపై షట్డౌన్ ప్రభావం ఉండదు. కానీ కార్మిక శాఖకు అమెరికా ఫెడరల్ నిధులను కేటాయిస్తారు. ఫలితంగా అక్కడి నుంచి ధృవీకరణ తెచ్చుకోవడం కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో కొత్త H1Bల కేటాయింపు, సంస్థల మార్పు, సదరు వీసా స్టేటస్లో మార్పులు వంటి వాటిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. చైనాతో వాణిజ్య విభేదాలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. వచ్చే 4 వారాల్లో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో భేటీ కానున్నట్లు వెల్లడించారు. సోయాబీన్ ఎగుమతులపైనే చైనా అధినేతతో ప్రధానంగా చర్చలు జరపనున్నట్లు ట్రూత్లో పోస్టు చేశారు. సోయాబీన్ ఉత్పత్తిని చైనా కొనుగోలు చేయకపోవడం వల్ల తమ దేశంలోని రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. చైనాపై విధిస్తున్న సుంకాల్లో కొంత మొత్తం సోయాబీన్ రైతులకు అందిస్తామన్నారు.
అక్టోబర్ చివరి వారంలో దక్షిణ కొరియాలో జరిగే ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ సదస్సులో భాగంగా ఈ భేటీ ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో చైనాపై అమెరికా భారీ స్థాయిలో సుంకాలు విధించింది. అటు చైనా కూడా ప్రతీకార సుంకాలతో మోత మోగించడంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఆ తర్వాత చర్చలతో కాస్త వెనక్కి తగ్గిన సందర్భం దొరికినప్పుడల్లా బీజింగ్పై ట్రంప్ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంతో భారత్, చైనా దేశాలపై భారీగా సుంకాలు విధించాలని ఇటీవల EU, నాటో దేశాలపై ట్రంప్ ఒత్తిడి తెచ్చారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంపద $500 బిలియన్ చేరింది. చరిత్రలో తొలిసారి మస్క్ సంపద $1.5 ట్రిలియన్ చేరిందని ఫోర్బ్స్ వెల్లడించింది. రెండవ స్థానంలో ఉన్న ఒరాకిల్ సహవ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ కంటే టెస్లా అధినేత $150 బిలియన్ ఎక్కువ సంపద కలిగి ఉన్నారు. మస్క్ సంపదలో ఎక్కువ భాగం టెస్లాలో 12.4% వాటా నుంచి వస్తుంది. ఈ ఏడాది టెస్లా షేర్లు 14% పైగా పెరిగాయి. బుధవారం 4% ఎగబాకడంతో మస్క్ సంపద ఒక్కరోజే $9.3 బిలియన్ పెరిగింది. ఇటీవల $1 బిలియన్ విలువైన టెస్లా షేర్లను కొనుగోలు చేసిన మస్క్ AI, రోబోటిక్స్ రంగాల్లో టెస్లాకు మంచి భవిష్యత్తు ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మస్క్ సంపద పెరుగుదలకు టెస్లాతో పాటు $400 బిలియన్ విలువ కలిగిన స్పేస్ ఎక్స్, $75 బిలియన్ AI స్టార్టప్ XAI కూడా దోహదం చేస్తున్నాయి. ఇదే వేగంతో సంపద పెరిగితే 2033 నాటికి మస్క్ ప్రపంచంలోనే మొదటి ట్రిలియనియర్ కావచ్చని ఫోర్బ్స్ అంచనా వేసింది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితాలో టాప్ 10లో 9 మంది సంపన్నులు అమెరికన్లే ఉన్నారు. పైరసీ చేస్తూ సినిమాలను చంపేయొద్దని జనసేన అధినేత ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. సినిమా చూడకముందే ఇష్టారీతిగా రివ్యూలు రాసేస్తూ ఎంతో మంది కృషిని తక్కువ చేసి మాట్లాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు చేసే ఇలాంటి పనుల వల్ల సినీ పరిశ్రమ ఎంతో కష్టాన్ని ఎదుర్కొంటోందన్నారు. అదే సమయంలో ఫ్యాన్ వార్ వద్దని సినీ అభిమానులకు ఆయన పిలుపునిచ్చారు. నిజంగా సినిమాను ప్రేమించే వాళ్ళు ఇతర హీరోలను ద్వేషించరన్నారు. ఓజీ విజయోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నా అభిమానులు చెప్పుడు నాకు చాలా చిన్నగా ఉంటుంది. ఎందుకంటే సినిమా ఇస్ ఫర్ ఆల్, నాట్ జస్ట్ కన్ఫైన్ టు వన్ హీరో ఆర్ సంథింగ్. అందరు హీరోలు సినిమాలు చూస్తాను నేను. అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ హీరోస్ హార్డ్ వర్క్. మన కాంతారాకు కూడా టికెట్స్ చూడకూడదంటే అరే మన కలిపేద్దరు మన ఆర్ట్ ఫామ్ని దయచేసి అలా చేయకండి. మీరు ఎప్పుడు నేనేం చూస్తానంటే 10 మంది చేసిన తప్పుకి 1 కోటి మందికి ఎలా అప్లై చేస్తాం. ఆర్ట్ షుడ్ యునైట్ అస్, ఆర్ట్ షుడ్ స్ప్రెడ్, ఆర్ట్ షుడ్ నాట్ డివైడ్ అస్, ఆర్ట్ షుడ్ నాట్ స్ప్లిట్ అస్. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. అందుకని ఇది కట్ అక్రాస్ ఆల్ ద కంట్రీస్, స్టేట్స్కి వెళ్ళి అండ్ డిఫరెంట్ స్టేట్స్కి వెళ్ళి ఈ సినిమా ఇంత ఘనంగా చేసుకున్నందుకు అంటే నా కన్నీళ్ళు వచ్చి నిజంగా థియేటర్లో ఏడుస్తూ ఉంటే పాపం నేను మీకు ఎంత మీ ఆకలిని తీర్చలేకపోయిన బాధ ఉండేది నాకు ఎప్పుడు. అది మీరు ఇది కదా కోరుకుంటే నేను ఇవ్వలేకపోయాను, నాకు ఎప్పుడు బాధ ఉండేది. బట్ నేను సినిమా కంటే పెద్ద చేస్తున్నాను. నేను చేస్తున్న పాలిటిక్స్ టఫ్ జాబ్. సినిమాల్లో విలన్స్ గొడవ పట్టేయటం అన్నీ ఈజీ, మంచిగా ఉంటే రియల్ లైఫ్ అలా ఉండదు. తలగిరిపోవచ్చు కూడా. సెకండ్ హాఫ్లో విలన్ తలగిరిపోయినట్టు. బట్ ఐ వాజ్ విల్లింగ్ టు టేక్ దట్ ఎక్స్ట్రా రిస్క్ బికాస్ ఓన్లీ ఫర్ ద లవ్ ఫర్ మై నేషన్. నా పిచ్చి నాకు నా దేశం. అందుకని అలాంటి నేను ఉండిపోయి నేను సినిమాని ఎక్కడో మైండ్లో వెనకాల పెట్టాను, బ్యాక్ బర్నర్లో పెట్టాను. చూద్దాం అలా ఉంటే ఉంటుంది, లేదు మన చేతిలో లేదని. అలాంటి సినిమాని మళ్ళీ పాలిటిక్స్ను ఇలా కొడితే మేము ఇలా కొడతామని చెప్పి నాకు చూపించారు వీళ్ళిద్దరు, తమన్ కానీ. సో అందుకని దాన్ని అభిమానులు ఇంత రిసీవ్ చేసుకున్నందుకు ఈ మీ ప్రేమ అంతా నాకంటే కూడా వాళ్ళిద్దరికి చూపించండి, ఎంటైర్ టీమ్కి చూపించండి. అభిమానులందరినీ అదే కోరుకుంటున్నాను. అండ్ అందరి హీరోల అభిమానులకు కూడా నేనేం కోరుకున్నానంటే, లెట్ మీ టెల్ యూ, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఆల్వేస్ లవ్ హూమ్ యూ అడోర్. మీరు ఏ హీరో కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి కానీ, అల్లు అర్జున్ దగ్గర నుంచి కానీ, ప్రభాస్ గారి దగ్గర నుంచి కానీ, చిరంజీవి గారు కానీ, ఎవరైనా సార్, రామ్ చరణ్ గారు కానీ, నాని గారు కావచ్చు, ఎనీ హీరో, ఎనీ లాంగ్వేజ్ హీరో, మనస్ఫూర్తిగా ఐ ఎంజాయ్ దేర్ వర్క్, ఐ అప్రిషియేట్ దేర్ వర్క్. ఎందుకంటే నాకు నా ఆర్ట్ ఫామ్, నేను ఆర్ట్ని ప్రేమించేవాడిని. మనసు ఇంకొక హీరోని ద్వేషిస్తున్నాడంటే ఇక్కడ మనసు సరిగ్గా లేదని అర్థం. అందుకని నాకు అలాంటి ఇప్పుడు థాట్స్ ఉన్నాయి. అందుకని అందరి హీరోల అభిమానులకి మై అడ్వైస్ ఇస్, ఇంక్లూడింగ్ నా అభిమానులతో సహా, స్టాప్ డూయింగ్ దిస్ ఫ్యాన్ వార్స్. స్టాప్ డూయింగ్ దిస్ ఫ్యాన్ వార్స్. అంటే మీకు ఎందుకు చెప్తాను,
ఎంత కష్టపడి పని చేస్తామో మీకు ఏం తెలుసు? మీకు ఎన్ని రాత్రులు ఇళ్లలో ఎన్ని తిట్లు తింటాం ఎవరికి తెలుసు? పిల్లల్ని కూడా చూడరు ఎంతమంది సుజిత్ హీ కుడ్ నాట్ సీ హిజ్ వైఫ్ అండ్ కిడ్ ఫర్ ఆల్మోస్ట్ 1.5 months. ఇంటికి కూడా వెళ్ళా. కొంతమంది అవసరం కోసం చేస్తాం. ఈ ఫ్యాన్ వార్డ్స్లో దయచేసి సినిమాని చంపేయకండి. షార్ట్ లైఫ్ అయిపోయింది సినిమాకి. 6 రోజులు, ఇదివరకు 100 రోజులు 150 రోజులు చూసుకుంటే ఫంక్షన్స్ చేసేవాళ్ళని ఇలాంటి, ఇప్పుడు 6 రోజులకి అయిపోయింది. సో దయచేసి ఫ్యాన్ వార్డ్స్ దయచేసి ఆపేసేయండి. లెట్ us అప్రిషియేట్ ఈచ్ అదర్. అంతేగాని ఇలా చూడకూడదు, అలా ఉండకూడదు, మీరు తిట్టుకుంటా ఉంటే సొసైటీలో అగ్లీనెస్ పెరిగిపోతూ ఉంది. ఇట్ ఈస్ ఎవరికి మంచిది కాదు, ఇది ఎవరికి మంచిది కాదు. ఇది నా రిక్వెస్ట్ యూ ఆల్. మీరు ఎంత మారుతారో లేదని మీ విఘ్నతకు వదిలేస్తాను, కానీ ఎప్పుడు నేను నా పరిధిలో నేను చేయగలిగేది నేను చేస్తాను. అందరి హీరోల అభిమానులు నేను గౌరవిస్తాను. అందరి హీరోల అభిమానులని, ప్రేక్షకులను చాలా గౌరవిస్తాను. మంచి సినిమాలను ఆహ్వానిద్దాం, ఆనందిద్దాం. ఇఫ్ ఇట్ ఇన్స్పైర్స్ us, విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్, యూ డోంట్ హ్యావ్ టు డూ ఇట్. ఈ మీడియా హ్యాండిల్స్కి, సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్కి నా రిక్వెస్ట్, సినిమా రిలీజ్ అయిపోయే లోపే, స్టార్ట్ అయిపోయే లోపే ఇప్పుడు స్టార్ట్ అయింది, ఓ ఫోన్ తీసుకున్నా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది, లేదు ఈ షాట్ బాగా, అసలు బాగుందో లేదో మీరు 2.5 గంటలు చూడండి ఫస్ట్. యూ టెల్ విత్ యూ లైక్ ఇట్. అందరూ ఏంటంటే సినిమాని చూడటం మానేసి అందరూ రివ్యూవర్స్లా తయారైపోయారు. ఈ కల్చర్ ఎక్కడో చోట పోవాలి, తప్పు పెరుగుటు విరుగుటు కొరకు అంటారు కదా. ఈ కల్చర్ ఎక్కడో పోతే ఏమైపోతుందంటే ఇన్ని కోట్ల మీద పెడతాం. నేనే హరిహర వీరమలకి ఎంత ఇబ్బంది పడడం నాకు తెలుసు. అత్తారింటికి దారేది సినిమా మేము ఇంత కష్టపడి చేస్తే 1.5 months చూస్తే నెట్లో రిలీజ్ అయిపోతే మా బాధ ఎవరికి చెప్పుతాం? 40-50 కోట్లు వడ్డీలు కట్టాలి, ఎక్కడి నుంచి కడతాం? దానికి నేను పెట్టిన సంతకాలు కాటం రాయడదా కడతానే ఉన్నాను దాని డబ్బులు. ఈ బాధలు ఎవరికి చెప్పుకుంటాం మేము? చూడటాకన్నీ బయటికి వెలుగులు జిలుగులు ఉంటాయి, కానీ మా గుండె ఎంత రోదన ఉంటుందో ఎవరికి తెలియదు. ఈజీ మీకు ఒక యూట్యూబ్లో పెట్టేయటం, పైరసీ చేసేయటం, మా కష్టాలు ఎవరికి తెలియదు. అందుకని సోషల్ మీడియా యూట్యూబర్స్కి వీళ్ళకి కూడా మీరు ఆలోచించి మీరు చేయండి కొంచెం పనులు దయచేసి. సినిమాని చంపేయకండి. మీరు ఎంతమంది పొట్టగొడుతున్నారో మీకు తెలియట్లా. ఆ ఉసురు తగిలేస్తే జాగ్రత్త, మా ఏడుపులు తగిలేస్తాయి. నాదంటే నాదని కాదు, కష్టపడి ప్రతి ఒక్కడిది ఇష్టం లేకపోతే చేయండి, అంతేగాని సినిమాని కక్షగట్టి చంపేస్తే చాలామంది కడుపు కోత, ఆకలి, సినిమాలు ప్రొడ్యూసర్లు పారిపోతారు చేయడానికి, ఫైనాన్షియల్స్ రారు. అందుకని నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. హరిహర వీరమల కూడా ఎంత ఇబ్బందులు పడ్డామో తెలుసు. ఎప్పుడు బయటికి రాను అని బయటకు వచ్చాను నేను. దేనికంటే నాకు సినిమాని వదిలేస్తే అట్లా మన మీద నమ్మకంతో వచ్చేస్తారు, ఇబ్బందులు పడుతున్నాం. దాని ఆటుపోటు కూడా ఈ రోజుకి నేను తీసుకుంటానే ఉన్నా. అలాంటి నాకు ఈ ఓజీ సినిమా నాకు బలాన్ని ఇచ్చింది. నాకు అంటే ఇంకా ఇంత ప్రతికూల పరిస్థితుల మధ్యలో కూడా విజయం సాధించగలం, అది నాకు ఇచ్చింది. థ్యాంక్ యూ అండ్ జై హింద్. సినిమా పైరసీ రాకెట్కు సంబంధించి పోలీసుల దర్యాప్తు జోరుగా సాగుతోంది. విచారణలో పలు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పైరసీకి పాల్పడుతున్న తీరును చూసి ఆశ్చర్యపోయిన పోలీసులు విదేశీ మాఫియా చేతిలో 1000 మంది ఏజెంట్లు ఉన్నట్లు గుర్తించారు. పైరసీ రాకెట్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులను పట్టుకోవడం పోలీసులకు సవాల్గా మారింది. సినిమా పైరసీ రాకెట్ను ఛేదించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో అనేక కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ముఠాలోని 9 అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్న విదేశీ మాఫియా పక్కా ప్రణాళికతో పైరసీకి పాల్పడుతున్నట్లు నిర్ధారణకొచ్చారు. వనస్థలిపురం యువకుడు ఏకంగా 100 సినిమాల వరకు పైరసీ చేసినట్లు గుర్తించినట్లు సమాచారం. క్యామ్ కార్డింగ్ పద్ధతిలో చొక్కా జేబు, పాప్కార్న్ ప్యాకెట్ మధ్యలో సెల్ఫోన్ నుంచి పూర్తి సినిమాలు చిత్రీకరించాడు. అతనొక్కడే కాదు, విదేశీ మాఫియా చేతిలో ఏజెంట్లుగా ఉన్న 1000 మందిలో అధిక శాతం ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు. తొలుత పైరసీ ముఠాల సభ్యులు సామాజిక మాధ్యమాల ద్వారా సినీ ప్రియులకు గాలం వేస్తున్నారు. సినిమా రివ్యూలతో డబ్బు రుచి చూపి పైరసీకి అవసరమైన శిక్షణ, సాంకేతిక సహకారం అందిస్తున్నారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన యాప్ను వారి సెల్ఫోన్లలో ఇన్స్టాల్ చేయించి
సినిమాలను రికార్డింగ్ చేయిస్తున్నారు. ఆ యాప్ సాయంతో ఫ్లాష్ లేకుండా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి చిత్రీకరించొచ్చని పోలీసులు గుర్తించారు. థియేటర్లో ఎక్కడ కూర్చోవాలి, శబ్దాలు వినిపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన ఏజెంట్లకు దిశానిర్దేశం చేసినట్లు నిర్ధారణకొచ్చారు. సినిమా నాణ్యత మేరకు $100 నుంచి $500 వరకు కమిషన్గా ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ మొత్తాన్ని క్రిప్టో రూపంలో ఖాతాలో జమ చేస్తే డాలర్లలోకి మార్చుకుంటారు. పైరసీ సినిమాల్ని అప్లోడ్ చేసే వెబ్సైట్ల నిర్వాహకులు వాటి ఐపీ అడ్రస్లను ఎప్పటికప్పుడు మారుస్తుంటారు. ఒకరోజు ఢిల్లీ, మరుసటి రోజు నెదర్లాండ్స్, ఇలా నెలకు 20 నుంచి 30 ఐపీ అడ్రస్లను మార్చిన సందర్భాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సర్వర్లను హ్యాక్ చేసి హెచ్డీ క్వాలిటీ ప్రింట్స్ సేకరించేందుకు హ్యాకర్లకు ఆఫర్లు ప్రకటిస్తున్నట్లు గుర్తించారు. చైనా, దుబాయ్, సింగపూర్, మలేషియా, నెదర్లాండ్స్ వంటి దేశాల నుంచి ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్లు నిర్వహిస్తున్న కంపెనీలకు చెందిన వారే ఈ కేసులో ప్రధాన నిందితులని పోలీసులు చెప్తున్నారు. బెట్టింగ్ యాప్, ఆన్లైన్ గేమింగ్లో డబ్బు నష్టపోయిన వారినే ఎంపిక చేసుకుంటున్నారు. కమిషన్ల ఆశ చూపి వారిని దళారులుగా మలుచుకున్నాక సామాజిక మాధ్యమాల ద్వారా పైరసీకి సహకరించే వారిని గుర్తించే బాధ్యత అప్పగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే పైరసీ వెనుక సూత్రధారుల్ని గుర్తించడం పోలీసులకు సవాల్గా మారింది. దిగుమతులపై ఎక్కువగా ఆధారపడటం సరికాదని, స్వదేశీ ఉత్పత్తులకు మించిన ప్రత్యామ్నాయం లేదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యానించారు. భారత్పై అమెరికా భారీ సుంకాలను విమర్శించిన భాగవత్ ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గించుకోవాలని సూచించారు. అయితే మిత్ర దేశాలన్నింటితో సత్సంబంధాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. నాగ్పూర్లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో విజయదశమి ప్రసంగం చేసిన ఆయన పొరుగు దేశాల్లో అశాంతి మనకు మంచి సంకేతం కాదని నేపాల్ ఘర్షణను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. భారత్లోనూ అలాంటి అశాంతిని సృష్టించాలనుకునే శక్తులు దేశం లోపల వెలుపల మాటు వేసుకుని ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్య ఉద్యమాలే మార్పును తెస్తాయని, ఏ హింసాత్మక విప్లవం కూడా దాని లక్ష్యాన్ని నెరవేర్చలేదని గుర్తు చేశారు. నక్సల్ ఉద్యమ సూత్రాలు క్రూరంగా ఉన్నాయన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రపంచవ్యాప్తంగా సంస్కృతుల క్షీణతకు దారితీస్తున్న విధ్వంసక భావజాలం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వైవిధ్యం కలిగిన భారత్లో ప్రజల మధ్య తేడాలను అందరూ స్వీకరించాలని సూచించారు. ఆపరేషన్ సింధూర్ పట్ల వివిధ దేశాలు అవలంబించిన వైఖరి భారత్కు నిజమైన మిత్రులు, శత్రువులు ఎవరో తెలిపిందని భాగవత్ అన్నారు. సమాజంలోని ఐక్యత దేశంలో ఆదర్శవంతమైన వాతావరణాన్ని అందించిందని తెలిపారు. टैरिफ नीति अपनाई, उनके अपने हित के लिए अपनाई होगी, लेकिन उसकी मार तो सभी पर पड़ रही है. विश्व का जीवन परस्पर निर्भरता से ही चलता है. राष्ट्रों में आपस में सब प्रकार के संबंध होने पड़ते हैं. अकेला राष्ट्र अलगाव में, आइसोलेशन में जी नहीं सकता. परंतु ये निर्भरता मजबूरी में न बदल जाए. स्वदेशी और स्वावलंबन का कोई परिणाम नहीं. और फिर भी अंतर्राष्ट्रीय संबंधों का सब प्रकार के इन सबका जतन हमको करना पड़ेगा, लेकिन उसमें मजबूरी नहीं होगी, हमारी अपनी इच्छा होगी. సమాజ సేవ, జాతి నిర్మాణమే లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ ఏర్పాటైందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 1925లో విజయదశమి రోజున ఒక ఉన్నతమైన లక్ష్యంతో ఆర్ఎస్ఎస్ను స్థాపించినట్లు ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల వేళ మోదీ పోస్టు చేశారు. దేశానికి సేవ చేయడంలో సంఘ్ ఎప్పుడూ ముందుంటుందన్న ప్రధాని శతాబ్ద కాలంతో ఎంతో మంది సంఘ్ కార్యకర్తలు దేశం కోసం జీవితాలను అంకితం చేశారని చెప్పుకొచ్చారు. దేశ నిర్మాణంలో ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర పోషించిందన్న ప్రధాని నరేంద్ర మోదీ పోస్టుపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. గాంధీకి అత్యంత సన్నిహితుడైన ప్యారేలాల్ రాసిన మహాత్మా గాంధీ ద లాస్ట్ ఫేజ్ పుస్తకాన్ని ఉటంకిస్తూ ఆర్ఎస్ఎస్ను నిరంకుశ దృక్పథం కలిగిన మత సంస్థగా బాపు అభివర్ణించినట్లు కాంగ్రెస్ గుర్తు చేసింది. పుస్తకంలోని వ్యాఖ్యల స్క్రీన్ షాట్ను పోస్టు చేసిన కాంగ్రెస్ నేత జైరాం రమేష్ గాంధీ సంభాషణ తర్వాత 5 నెలలకు అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆర్ఎస్ఎస్ను నిషేధించారని తెలిపారు. ఆర్ఎస్ఎస్ సృష్టించిన వాతావరణం వల్లే గాంధీ హత్య జరిగిందంటూ పటేల్ రాసిన లేఖ గురించి మోదీకి కనీసం తెలుసా అని జైరాం రమేష్ ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు దేశానికి ప్రభుత్వంతో పాటు దేశం ఉనికికి ముప్పులా పరిణమించాయని పటేల్ చెప్పారని గుర్తు చేశారు. అటు శతాబ్ది వేడుకలను జరుపుకుంటున్న ఆర్ఎస్ఎస్ను కేరళ సీఎం పినరై విజయన్ తీవ్రంగా విమర్శించారు. కన్నూరులో ప్రసంగించిన సీఎం ఇజ్రాయెల్ జియోనిస్టులు భారత్లో ఆర్ఎస్ఎస్ కవలపిల్లలంటూ మండిపడ్డారు.
ఆర్ఎస్ఎస్ సేవలను గుర్తు చేస్తూ ప్రధాని నాణ్యాన్ని విడుదల చేయడం రాజ్యాంగానికి అగౌరవపరచడమే అని విజయ్ దుయ్యబట్టారు. భారత్ 4 ఐరోపా దేశాల కూటమి EFTA మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చిందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ ఒప్పందం వల్ల రాబోయే 15 ఏళ్లలో దేశంలోకి దాదాపు 8.90 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని పేర్కొన్నారు. ఇందువల్ల 10 లక్షల ఉద్యోగాల సృష్టికి అవకాశం ఉంటుందని వివరించారు. మరో 13 లక్షల కోట్ల పెట్టుబడులకు కూడా ఆస్కారం ఉందని చెప్పారు. భారత్ EFTA దేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఆర్థిక భాగస్వామి ఒప్పందం ప్రకారం 10 ఏళ్ల పాటు స్విస్ వాచీలు, చాక్లెట్లు, బిస్కెట్లు, వజ్రాలపై దిగుమతి సుంకం ఉండదని పీయూష్ వెల్లడించారు. వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చాక 10 ఏళ్లలో భారత్లో $100 బిలియన్ పెట్టుబడులు పెడతామని EFTA దేశాలు పేర్కొన్నాయి. ఏదైనా కారణం చేత పెట్టుబడులు పెట్టకపోతే ఆయా దేశాల ఉత్పత్తులపై దిగుమతి సుంకం విధించేలా భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఐస్లాండ్, నార్వే, స్విట్జర్లాండ్, లీచ్టెన్స్టైన్ దేశాలు EFTAలో సభ్యత్వం కలిగి ఉన్నాయి. దేశంలో అత్యంత సంపన్నుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ నిలిచారు. తాజాగా వెలువడిన M3M హురున్ ఇండియా సంపన్నుల జాబితా 2025 ప్రకారం 2వ స్థానంలో అదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదాని, 3వ స్థానంలో HCL టెక్నాలజీస్ చైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా నిలిచారు. కుటుంబ సభ్యులతో కలిసి ముఖేష్ అంబానీ సంపద 9.55 లక్షల కోట్లు కాగా గౌతమ్ అదానీ సంపద 8.15 లక్షల కోట్లుగా ఉంది. రోష్ని నాడార్ మల్హోత్రా సంపద విలువ 2.84 లక్షల కోట్లని నివేదిక తెలిపింది. తద్వారా దేశంలో అత్యంత ధనిక మహిళగా ఆమె గుర్తింపు సాధించారు. టాప్ 3లో ఒక మహిళ స్థానం సంపాదించడం ఇదే తొలిసారని హురున్ సంస్థ పేర్కొంది. 1000 కోట్ల సంపద కలిగిన 1700 మందితో ఈ జాబితా రూపొందించినట్లు వెల్లడించింది. దేశంలో 8,800 కోట్లకు పైగా ఆస్తి కలిగిన వారి సంఖ్య 350కి మించిందని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో 91,000 కోట్ల సంపదతో దివీస్ ల్యాబొరేటరీస్ సంస్థ అధినేత మురళీ దివి 21వ స్థానంలో నిలిచారు. 12,490 కోట్ల సంపదతో బాలీవుడ్ నటుల్లో అత్యంత ధనికుడిగా షారుఖ్ ఖాన్ ఉన్నారని హురున్ నివేదిక తెలిపింది. 7 యుద్ధాలను ఆపినా నోబెల్ శాంతి బహుమతి ఇవ్వకపోతే అది అమెరికాకు పెద్ద అవమానమని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. క్వాంటికోలో సైనిక ఉన్నతాధికారులను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. గాజాలో యుద్ధం ముగింపునకు ఇజ్రాయెల్ అంగీకరించిందని, హమాస్ అంగీకారం తెలపాల్సి ఉందన్నారు. తాము ప్రతిపాదించిన శాంతి ఫార్ములాకు ఒప్పుకోకపోతే హమాస్పై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గాజా వివాదాన్ని అంతం చేయడానికి గత నెల 29న ప్రకటించిన శాంతి ప్రణాళిక విజయవంతమైతే తాను 8 యుద్ధాలను ఆపినట్లవుతుందని ట్రంప్ చెప్పుకొచ్చారు. నోబెల్ తనకొద్దని అమెరికాకు కావాలని వివరించారు. గాజా వివాదం ముగిస్తే తనకు నోబెల్ బహుమతి వస్తుందని అమెరికా అధ్యక్షుడు ఆశాభావం వ్యక్తం చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ మొదటి వారంలో భారత పర్యటనకు రానున్నట్లు తెలుస్తోంది. భారత్, రష్యా మధ్య జరిగే వార్షిక ద్వైపాక్షిక సమావేశాల్లో ఆయన పాల్గొంటారని సమాచారం. అయితే పుతిన్ పర్యటనకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. డిసెంబర్ 5, 6 తేదీల్లో ఆయన భారత్కు రానున్నట్లు సమాచారం. ఆగస్టులో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ రష్యా పర్యటన సందర్భంగా పుతిన్ భారత పర్యటనపై చర్చ జరిగింది. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి భారత్, రష్యా వార్షిక ద్వైపాక్షిక సదస్సు కీలకంగా నిలుస్తోంది. 2000 సంవత్సరం నుంచి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సమావేశాలు జరుగుతుండగా కోవిడ్ కారణంగా 2 ఏళ్లు ఈ సమావేశాలు వాయిదా పడ్డాయి. విజయవాడలో ఇటీవల జరిగిన లోక్సభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ సమావేశంలో రైతులకు రుణాలిచ్చే అంశంపై బ్యాంక్ అధికారులతో చర్చించినట్లు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. కౌలు రైతులకు రుణాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వరకు గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయని వెల్లడించారు. బందరు పోర్టు పనులు వేగంగా జరుగుతున్నాయని, మరో ఏడాదిలో పోర్టు కార్యకలాపాలు ప్రారంభమవుతాయంటున్న ఎంపీ బాలశౌరితో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి. హైదరాబాద్ నుంచి అలాగే మచిలీపట్నానికి గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అసలు ఎలా నిర్మిస్తారు, అలాగే దీని ప్రతిపాదనలు ఏంటి అన్న అంశాలను మనతో మాట్లాడేందుకు మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఉన్నారు. ఆయనతో మాట్లాడదా సార్, చెప్పండి ఎట్లా నిర్మాణం చేయబోతున్నారు దీన్ని? గత 2 సంవత్సరాల నుంచి మచిలీపట్నం పోర్టు డెవలప్ అవుతా ఉంది. ఇప్పుడు వచ్చే సంవత్సరం దాదాపుగా పోర్టు కంప్లీట్ అవుతా ఉంది.
సో హైదరాబాద్కి అత్యంత దగ్గరైనటువంటి పోర్టు ఏది అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉంది మచిలీపట్నం పోర్టు. ఒక్క హైదరాబాద్కే కాదు, ఈవెన్ మహారాష్ట్రలో ఉన్నటువంటి నాగపూర్ దాకా ఇది నియరెస్ట్ పోర్టు, ఇది మచిలీపట్నం పోర్టు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అమరావతికి, అంటే మన న్యూ క్యాపిటల్ ఏదైతే ఉందో అమరావతికి హైదరాబాద్ నుంచి ఉన్నటువంటి రోడ్డు కాకుండా గ్రీన్ ఫీల్డ్, అంటే కొత్తగా షార్ట్ కట్లో హైదరాబాద్ నుంచి అమరావతి వరకు ఒక రోడ్డు వస్తూ ఉంది. ఆ రోడ్డు వస్తే దాదాపు 2.5 అవర్స్లో హైదరాబాద్ రీచ్ కావడానికి, అమరావతి విజయవాడ నుంచి రీచ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఇక్కడ మచిలీపట్నం పోర్టు కూడా డెవలప్ అవుతుంది కాబట్టి ఈ హైదరాబాద్ నుంచి అమరావతి వరకే ఆపకుండా దాన్ని అప్ టు మచిలీపట్నం వరకు కానీ మనం పొడిగిస్తే ఇక్కడ పోర్టుకు కూడా చాలా బిజినెస్ యాక్టివిటీస్ పెరుగుతాయి, అనేక మంది ఉద్యోగ అవకాశం ఉంటుంది. అదే రకంగా మచిలీపట్నం వాసులకు కూడా హైదరాబాద్ పోవాలన్నా అమరావతి పోవాలన్నా ఈ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అనేది, రోడ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో మచిలీపట్నం నుంచి హైదరాబాదు దాదాపు మనం బై రోడ్డు 3 అవర్స్లో చేరే విధంగా ఒక కొత్త ప్రతిపాదనలు వస్తూ ఉన్నాయి. తప్పకుండా ఇది హర్షించదగ్గటువంటి విషయం. సో మచిలీపట్నం వాసులకు కూడా ఇది బ్రహ్మాండమైనటువంటి అవకాశం, హైదరాబాద్ పోవటానికి కానీ లేదా అటు నుంచి ఇటు రావడానికి కానీ ఒక మంచి అవకాశం. మచిలీపట్నం పోర్టు పనులు ఏ దశలో ఉన్నాయి సార్? ఎప్పుడు వరకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది? దాదాపు 60-65% కంప్లీట్ అయినాయి. బహుశా నాకు తెలిసి ఈ మార్చి కాకుండా వచ్చే మార్చికి ముఖ్యమంత్రి గారు లేదా ప్రధానమంత్రి గారిని కానీ పిలిపించి ఉప ముఖ్యమంత్రి గారు వీళ్ళందరి చేతుల మీద తప్పకుండా పోర్టు అనేది ప్రారంభం కాబోతా ఉంది. మొదటి దశలో ఒక 4 బర్తులతో అవుతుంది. ఈ 4 బర్తులతో అయిన తర్వాత బిజినెస్ యాక్టివిటీ డే బై డే పెరిగిన తర్వాత దాన్ని తిరిగి ఇంకొక 4 బర్తులు, ఇంకొక 2 బర్తులు చేస్తే, ఒకప్పుడు మనం పోర్ట్ ఉన్నటువంటి వైజాగ్నో లేకపోతే మనం చెన్నైనో ఏ రకమైనటువంటి యాక్టివిటీస్ జరిగాయో మచిలీపట్నంలో కూడా అలాంటి యాక్టివిటీస్ త్వరలో మనం చూడబోతా ఉన్నాం. పల్లవల్లిలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ అవుతా ఉంది. దానికి తగ్గట్టుగా మనం పోర్ట్లో కూడా ఇప్పుడు మనకు ల్యాండ్ ఉంది, దాదాపు 3,000 ఎకరాల పైన ల్యాండ్ ఉంది. ఇక్కడ కూడా ఒక 400-500 ఎకరాలతోటి డెఫినెట్గా ముఖ్యమంత్రి గారితో చెప్పి సో దీన్ని కూడా ఒక ఇండస్ట్రియల్ పార్క్గా డెవలప్ చేస్తాం. ఇక్కడ రోల్ గోల్డ్ ఉన్నటువంటి సంస్థ ఏదైతే ఉందో ఇక్కడ బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయో వాళ్ళకు కూడా కొంతమంది 20 సెంట్లు 50 సెంట్లు పొలాలు కావాలని చెప్పి అడిగారు. ఏపీఐడిసి ద్వారా డెఫినెట్గా వాళ్ళకు కూడా పొలాలను, అంటే ల్యాండ్స్ని అలాట్ చేపించి వాళ్ళ యొక్క పారిశ్రామిక అభివృద్ధి కోసం కూడా మా వంతు మీకు కృషి చేస్తాం. ఇటీవల బ్యాంకర్స్తోనూ ఇన్సూరెన్స్ కంపెనీలతోనూ సమావేశం నిర్వహించారు. రైతులకు ఉపయోగకరంగా ఏమన్నా నిర్ణయాలు తీసుకోవడం జరిగిందా? డెఫినెట్గా ఇప్పుడు మంది అగ్రికల్చర్ సెక్టర్ ఇండియాలో చూసుకున్నట్లయితే ప్రయారిటీ సెక్టరు అగ్రికల్చర్కి లోన్లు ఇవ్వాలనేటువంటిది ప్రతిసారి ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ అలాగే పైన ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. మెయిన్ మనం అగ్రికల్చర్ సెక్టార్కి బ్రహ్మాండంగా లోన్లు ఇచ్చి, మరి ముఖ్యంగా అందులో కూడా కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యాక్చువల్గా వాళ్ళు పంటలు పండించేటువంటి వాళ్ళు కౌలు రైతులు, వాళ్ళకి విరివిగా రుణాలు ఇవ్వాలనేటువంటిదే ప్రతిసారి నేను ఏ సభలోనైనా మాట్లాడుతూ ఉంటాం, బ్యాంకర్స్ మీటింగ్ కానీ లేదా జిల్లాలో జరిగేటువంటి మీటింగ్లో కానీ. సో ఆ విషయాన్ని కూడా బ్యాంకర్స్ అందరికీ చెప్తా ఉన్నాం ప్రతి మీటింగ్లో కూడా. సో అగ్రికల్చర్కి ఎంత రుణాలు ఎక్కువగా ఇస్తే, కౌలు రైతులకు అంత ఇస్తే మనకి డెవలప్మెంట్ యాక్టివిటీ అంత ఎక్కువగా ఉంటుంది. ఏదైతే ఈ అమరావతికి అనుసంధానంగా హైదరాబాద్ టు మచిలీపట్నం 6 వరుసల జాతీయ రహదారి నిర్మాణం జరుగుతుంది. దాన్ని త్వరితగతిన పట్టాలకు ఇస్తామని చెప్తున్నారు. మరొకవైపు పోర్టు అనుబంధంగా వచ్చే పరిశ్రమలకు సంబంధించి కూడా ఇప్పటికే చర్యలు తీసుకోవడం జరిగింది. మరొకవైపు ఇటీవల విజయవాడలో బ్యాంకర్స్తోనూ అలాగే ఇన్సూరెన్స్ కంపెనీలతోనూ సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ సమావేశంలో ప్రధానంగా రైతులకు రుణాలు ఇచ్చే అంశం మీద బ్యాంకర్లతో మాట్లాడడం జరిగింది. మరీ ముఖ్యంగా కౌలు రైతులకు బ్యాంకు రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకులు చొరవ చూపాలంటూ కూడా ఆ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందంటూ కూడా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి చెప్తున్నారు. కెమెరామెన్ సోమేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, మచిలీపట్నం. మన్యం నుంచి తరలిస్తున్న 220 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 3 నిందితులను అరెస్టు చేసినట్లు అల్లూరు జిల్లా పాడేరు డీఎస్పీ షహబాజ్ అహ్మద్ తెలిపారు. గంజాయి నిర్మూలనకు కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టిందని, దీనికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో డ్రోన్ల సాయంతో గంజాయి తోటలను గుర్తిస్తున్నామన్నారు. గంజాయి లావాదేవీలు జరిపి వాటితో సంపాదించిన ఆస్తులు, నగదును సీజ్ చేస్తామని హెచ్చరించారు. మండలంలో 220 కేజీల గాంజాని మన ఎస్ఐ గారు ఖచ్చితమైన సమాచారం మేరకు 220 కేజీల గాంజాని పట్టుకోవడం జరిగింది. ఇందులో 7 మంది ముద్దాయిల్లో 3 అరెస్ట్ అయ్యారు. మిగతా వాళ్ళు మనకు అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళని కూడా త్వరలోనే అరెస్ట్ చేయబోతున్నాం. ఈ గాంజా విలువ దాదాపు 20 నుంచి 20 లక్షల దాకా
ఉంటుంది. ఎవరైతే ఇక్కడ సెటిలర్స్ ఉన్నారో మీరు మీ వ్యాపారం వరకే మీరు కన్ఫైన్ అవ్వండి. ఇది కాకుండా మీరు ఏదైనా డైరెక్ట్లీ కానీ ఇండైరెక్ట్లీ కానీ ఎక్కడైనా కూడా మీరు గాంజా మీద ఇన్వాల్వ్ అయితే కనుక ఖచ్చితంగా మీ మీద చట్టరీత్యమైన చర్యలు తీసుకోబడతాయి. ఎవరైతే ఇప్పుడు గాంజాలో ఇన్వాల్వ్ అయ్యారో అందరికి సంబంధించిన గవర్నమెంట్ స్కీమ్స్ అన్నవి ఆపేయబడతాయి. ఈ మంత్ నుంచి కూడా మేము ఆల్రెడీ రెవెన్యూ వాళ్ళతో ఐటీడీఏ పిఓ మేడం గారితో కూడా మాట్లాడడం జరిగింది. దీని మీద ఒక కలెక్టివ్ డెసిషన్ అనేది తీసుకోబోతున్నాం. ఇజ్రాయెల్ హమాస్ మధ్య పోరులో నలిగిపోతున్న గాజా ప్రజలు అత్యంత దయనీయమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఒక్క పూటైనా తమ పిల్లలకు తిండి పెట్టాలని ఆరాడుపడుతున్న మహిళలకు దారుణ పరిస్థితులు ఎదురవుతున్నాయి. మహిళల దుస్థితిని కొందరు దుర్మార్గులు అవకాశవాదంగా మలుచుకుంటున్నారు. ఆహారం ఇవ్వాలంటే కోరిక తీర్చాల్సిందే అంటూ గాజా మహిళలను లైంగిక దోపిడీ చేస్తున్నారు. ఈ దారుణాలను అంతర్జాతీయ మీడియా బయటపెట్టింది. 2 ఏళ్లుగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం గాజాలో మానవత్వాన్ని సైతం మంటగలుపుతోంది. ఓవైపు గాజాలో ఆకలి చావులు కొనసాగుతూ ఉండగా మరోవైపు హమాస్ ఇజ్రాయెల్ దాడుల్లో వేల మంది అమాయక ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. భీకర దాడులు, ఆకలి కేకలు గాజా ప్రజలను దుర్భర పరిస్థితులకు నెట్టివేశాయి. ఒక్క పూటైనా తిండి దొరక్కపోదా అని ఎదురుచూసే మహిళలు, బాలికల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఉపాధి దొరుకుతుందేమోనని తిండి పెడతారని వెళితే కొందరు దుర్మార్గులు గాజా మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. తిండి పెట్టాలంటే తమ కోరిక తీర్చాల్సిందేనంటూ లొంగదీసుకుంటున్నారని గాజా మహిళలు తమ గోడును వెళ్లబోసుకున్నారు. 6 పిల్లల ప్రాణాలు ఎలా నిలబెట్టుకోవాలని ఎదురుచూస్తున్న 38 ఏళ్ల మహిళకు ఎయిడ్ ఏజెన్సీలో ఉపాధి కల్పిస్తానని ఓ వ్యక్తి హామీ ఇచ్చాడు. అందుకు బదులుగా అతడు తనను ఖాళీగా ఉన్న ఒక ఇంటికి తీసుకెళ్లాడని ఆమె మీడియాకు వెల్లడించింది. అక్కడ్నుంచి ఎప్పుడు బయటపడతానని అనుకున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. అతను తనకు ఎలాంటి ఉపాధి చూపించకపోగా $30 సమానమైన నగదు ఇచ్చి పంపించాడని వాపోయింది. ఇలానే ఆకలికి లొంగి మోసపోయిన 6 మహిళలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆహారం, డబ్బు, ఉపాధి పేరిట వారు తమను లొంగదీసుకున్నారని కన్నీరు మున్నీరయ్యారు. కొంతమంది పెళ్లి పేరిట మాయమాటలు చెప్పారన్నారు. కల్లోలిత ప్రాంతాల్లో మహిళలు ఇలాంటి దుర్భర పరిస్థితులు ఎదుర్కోవడం కొత్తేం కాదని మానవతా సాయం అందించే బృందాలు, మానవ హక్కుల కార్యకర్తలు పేర్కొన్నారు. యుద్ధం తాలూకా పర్యవసానాల్లో లైంగిక హింస పెరగడం ఒకటని హ్యూమన్ రైట్స్ వాచ్ ప్రతినిధి హీతర్ బార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇక గాజా మహిళలు, బాలికల దయనీయ పరిస్థితిని వెల్లడించడానికి మాటలు కూడా రావడం లేదని విచారం వ్యక్తం చేశారు. సాయం పొందేందుకు లైంగిక దోపిడీకి గురైన మహిళలకు తాము చికిత్స అందించినట్లు పాలస్తీనాకు చెందిన సైకాలజిస్టులు వెల్లడించారు. వారిలో కొందరు గర్భం దాల్చారని చెప్పారు.